పోలవరం జిల్లా రామవరంలో గుప్త నిధుల వేట కలకలం రేపింది. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు బయటి వారితో కలిసి రైతు చింతలయ్య పొలంలో రహస్యంగా పూజలు బలులు నిర్వహించి అర్ధరాత్రి తవ్వకాలు చేపట్టారు. ఈ విషయాన్ని గమనించిన చింతలయ్య సర్పంచ్ రామలక్ష్మికి ఫిర్యాదు చేయగా ఆమె గ్రామంలో దండోరా వేయించి అత్యవసరంగా గ్రామ సభను ఏర్పాటు చేశారు. సభలో గ్రామస్తులు నిలదీయడంతో అదే గ్రామానికి చెందిన కోటం పోతురాజు అనే వ్యక్తి తవ్వకాలు జరిపినట్లు అంగీకరించాడు. ఆగ్రహించిన గ్రామస్తులు నిందితుడిని పట్టుకుని గంగవరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం దర్యాప్తు చేపట్టారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం జిల్లా రామవరంలో గుప్త నిధుల వేట కలకలం రేపింది. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు బయటి వారితో కలిసి రైతు చింతలయ్య పొలంలో రహస్యంగా పూజలు బలులు నిర్వహించి అర్ధరాత్రి తవ్వకాలు చేపట్టారు. ఈ విషయాన్ని గమనించిన చింతలయ్య సర్పంచ్ రామలక్ష్మికి ఫిర్యాదు చేయగా ఆమె గ్రామంలో దండోరా వేయించి అత్యవసరంగా గ్రామ సభను ఏర్పాటు చేశారు. సభలో గ్రామస్తులు నిలదీయడంతో అదే గ్రామానికి చెందిన కోటం పోతురాజు అనే వ్యక్తి తవ్వకాలు జరిపినట్లు అంగీకరించాడు. ఆగ్రహించిన గ్రామస్తులు నిందితుడిని పట్టుకుని గంగవరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం దర్యాప్తు చేపట్టారు. కొన్ని రుద్ర పూజలు క్షుద్ర పూజలు అనేది జరుగుతున్నాయండి. అటువంటి కోసం మాకు ఒక 4-5 రోజుల క్రితమే మాకు పక్కూరు నుంచి ఒక 10-15 బళ్ళతోటి ఊరు నైట్ అర్ధరాత్రి పేల రావటం అంటూ జరిగిందండి. జరిగిన తర్వాత మేము ఎందుకో ఏటా అనుకుని మేము ఆలోచించే లోపే వాళ్ళు ఈ క్షుద్ర పూజలు అనేది మొదలు పెట్టారు. ఆ మొదలు పెట్టిన తర్వాత అక్కడ చేనుగల రైతు అవి చూసి ఆయన బెదిరించడం అంటూ జరిగింది. ఇల్లు ఇది ఉన్నదని అక్కడ పూజలు గట్రా చేసామని తీసామండి. తీయడానికి ట్రై చేసామండి. అక్కడ ఏమి రాలేదండి పూజలు అండి. అక్కడ సత్యబాబులు సహకరించారండి. ఏమి ఇవ్వలేదండి. బయట నుంచి వరకు తీసుకొచ్చారండి. నాకు తెలియదు. వాళ్ళతోని సహకరించామండి. ఇలా మా చేలోన ఇలా ఏమంటారు శుద్ర పూజలు చేసి పసుపు కుంకాలు పెట్టేసి చేశారండి. చేసి ఒక రోజు నైట్ మంగళవారం నైట్ సాయంత్రం వెళ్ళానండి. వెళ్తే వాళ్ళకి అందరు పారిపోయారండి. పారిపోతే మళ్ళీ 3 రోజుల్లో మళ్ళీ శనివారం నైట్లో తీసుకున్నారండి. తీసేసి మళ్ళీ వెళ్ళి చూస్తే మళ్ళీ అక్కడ దేవేసి ఉందండి. దేవేసి ఉంటే మళ్ళీ వచ్చి ఊరి గ్రామస్తులకు తెలపరిచానండి. ఒక అడ్డపల్లి నుండి ఈరావరం వచ్చే గ్రామం మధ్యదారిలో శుద్ర పూజలు చేస్తూ ఉండగా ఆ పక్కనున్న రైతు చూసి వెళ్ళి అడగ్గా ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడగ్గా వాళ్ళేమో ఇక్కడ ఏదో శుద్ర పూజలు చేసి ఈ భూమిలో ఉన్నటువంటి గుప్త నిధుల్ని తవ్వి తీయడానికి పూజా కార్యక్రమం చేస్తున్నామని అతనితో చెప్పడం జరిగిందటండి. కొన్ని రుద్ర